ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం తర్వాత మావోయిస్టుల అలజడి రేగింది. ఆపరేషన్ కగార్తో వరుస ఎన్కౌంటర్లు, అగ్రనేతల మృతితో ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చారన్న సమాచారంతో కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు. మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో విజయవాడ, కాకినాడ నగరాల్లో సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు ఇంటెలిజెన్స్ డీఐజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. విజయవాడ న్యూ ఆటో నగర్ను మావోయిస్టులు షెల్టర్ జోన్గా మార్చుకున్నారన్న పక్కా సమాచారంతో ఈ ఉదయం నుంచి కేంద్ర బలగాలు, ఆక్టోపస్, స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దాదాపు 2-3 బస్సుల్లో పోలీసు బలగాలు వచ్చిన ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 4 అంతస్తుల భవనాన్ని పోలీసులు చుట్టుముట్టారు. చుట్టుపక్కల ఉన్న దుకాణాలు, పరిశ్రమలను మూసివేసి తనిఖీలు చేపట్టారు. సోదాల్లో 28 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. వీరంతా ఛత్తీస్గఢ్కు చెందినవారుగా పోలీసులు చెబుతున్నారు. 4 కీలక నేతలు ఉన్నట్లు చెబుతున్నారు. మావోయిస్టుల్లో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున జరుగుతున్న కూంబింగ్తో అక్కడి నుంచి మావోయిస్టులు షెల్టర్ జోన్గా ఏపీకి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో విజయవాడ లాంటి నగరాల్లో మావోయిస్టుల అలజడి గతంలో ఎన్నడూ లేదు. అందుకే ఎవరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో ఇక్కడ షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆటోనగర్లో చాలా మంది వలస కూలీలు వచ్చి కర్మాగారాల్లో పనిచేస్తూ ఉంటారు.